ఇప్పుడు చాలా, చాలా సేపు తర్వాత మీరందరినీ ఇక్కడ కలుసుకోవడానికి ఈ అవకాశం దొరికినందుకు చాలా కృతజ్ఞతలు చెప్పాలి. అది ఎవరికి చెప్పాలంటే ఫస్ట్ ఐ హావ్ టు థాంక్ మై ప్రొడ్యూసర్ భాస్కర్ గారు. ఇప్పుడు ఈ పిక్చర్‌లో 'ధర్మస్థల నియోజకవర్గం' పిక్చర్‌లో రాజీవ్ కనకాల గారు నన్ను బంగారం, బంగారం అంటారు. కానీ అసలైన బంగారం ఎవరైతే అది భాస్కర్ గారే. అలాంటి ఒక ప్రొడ్యూసర్ ఇప్పుడు ఆయన ఫిల్మ్స్‌కి, మరి సినిమాలకి, ప్రొడక్షన్‌కి కొత్త కాదు. బట్ థిస్ ఈస్ హిస్ ఫస్ట్ మూవీ. ఆ తొలి మూవీ నాకు చాలా నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ మూవీ అయితే ఒక ప్యూర్ ఎంటర్‌టైన్‌మెంట్, కమర్షియల్, లాజిక్ లేని విషయాలు అలాంటివి కాదు. ఇట్స్ ఎ వెరీ రెస్పాన్సిబుల్ మూవీ. ఇట్స్ ఎ థింకింగ్ మూవీ. సో, జెన్‌జీకి ఇప్పుడు జెన్‌జీలే థింకింగ్ రెస్పాన్సిబుల్ ఆహ్, ఒక ప్రాసెస్ మొదలైంది. వాళ్ళకిది చాలా నచ్చుతుంది. నిజంగా చెప్తున్నాను. అందరూ చెప్తారు కదా! డిఫరెంట్ మూవీ, డిఫరెంట్ మూవీ. ఇది చాలా డిఫరెంట్ మూవీ అంటారు. కానీ నిజంగానే ఒక డిఫరెంట్ అప్రోచ్ తీసుకున్నందుకు, అలాంటి ఒక డిఫరెంట్ ఎఫర్ట్ చేసినందుకు అందరూ రారు. పీపుల్ విల్ నాట్ బి ఫోర్త్ కమింగ్ ఫర్ థాట్. బట్ భాస్కర్ గారు తొలి మూవీనే ఇంత చక్కగా చేశారు అనేది కాదు. డైరెక్టర్ గారు విషన్ గురించి చెప్తా. కానీ ఒక డైరెక్టర్ ఏమనుకున్నా దాన్ని అది ఫలితం చేయాలి. అది యాక్చువల్లీ ఇట్ హాస్ టు కమ్ ఫ్రక్టిఫై అంటే దానికి ప్రొడ్యూసర్ షుడ్ షేర్ దట్ విజన్. సో, దట్ విజన్ గురించి చెప్పాలంటే ప్రభా గారు ఐ స్టిల్ రిమెంబర్ అండి. అక్కడ వెస్టర్న్ హోటల్‌లో ఫస్ట్ టైమ్ మనం కలిసాము. మీరు నాకు లైన్ చెప్పారు. అది నాకింకా గుర్తుంది. అది చాలా నాకు ఒక కొత్త ఎక్స్‌పీరియన్స్ అది. ఎందుకంటే ఫస్ట్ టర్న్‌లో, ఫస్ట్ రౌండ్‌లో అయితే 'భారతీయుడు', 'అన్నమయ్య' ఇలాంటి సినిమాలు చేసి ఒక చక్కని, చాలా హోమ్లీ అమ్మాయిగా అందరికి పరిచయమయ్యాను. తెలుగు ప్రేక్షకులకి చాలా దగ్గరయ్యాననమాట. ఆ తర్వాత సెకండ్ రౌండ్ వచ్చినప్పుడు గృహలక్ష్మిగా, అందరి ఇంటి ఆడపడుచుగా నన్ను అనుకున్నారు. నన్ను స్వీకరించుకున్నారు. ఆ ఇమేజ్ నుంచి ప్రభాకర్ వచ్చి నాకు లైన్ చెప్పారండి. నాకు రోల్ చెప్పారండి. సత్యంగా చెప్తున్నాను. మీరు సాంగ్‌లో ఒక జస్ట్ ఒక బిట్టు చూసుంటారు. నిజం చెప్తున్నాను. ఇప్పుడే నేను పిక్చర్ చూసానండి ఈరోజు. నాకే భయమేసింది. చాలా కొత్తగా ఉన్నింది. ఐ డోంట్ నో ఇప్పుడు ఈ సినిమా గదా! నా డైరెక్షన్ ఎలా అవుతుందో అని నాకు తెలియకపోతుంది. పిక్చర్ అయితే మరీ ఇట్స్ టూ గుడ్. ఇట్స్ టూ రెస్పాన్సిబుల్. నాకైతే ఇట్ ఈస్ ఫస్ట్ టైమ్ ఒక నెగెటివ్ రోల్ చేశాను. ఒక ఛాలెంజ్‌గా నేను భయపడ్డాను. నేను చెప్పాను, "సార్ నన్ను వచ్చి మీరు ఇలా అడుగుతున్నారేంటండి" అని. సో, దెన్ హి కన్విన్స్డ్ మీ అండ్ ఒక ఛాలెంజ్‌గా చేశాను. అది చాలా బాగా వచ్చింది. పిక్చర్ మొత్తం చాలా బాగుంది. హైలైట్ అయితే మళ్ళీ అందరూ చెప్తున్నారు. కానీ నేను చెప్పాలి, చంద్రబోస్ గారికి ఇది నెక్స్ట్ నేషనల్ అవార్డ్ రాబోతుందని అది మాత్రం కన్ఫర్మ్. ఇది ఆహ్, న్యాయం చేయరా దేవరా, న్యాయం తేరా దేవరా ఆ సాంగ్‌కి వస్తుందని అనుకున్నాను. ఎందుకంటే ఆ లిరిక్స్ అలా ఉన్నాయి. ఎంత చక్కగా ఉన్నాయి. ఈఫిల్ టవర్‌లో ఉండేదాన్ని ఇక్కడ సెల్‌ఫో టవర్ కింద ఉన్నాను అంటే హ్యూమరస్‌గా కూడా ఉంది. చాలా చాలా సోషల్ మెసేజ్‌గా ఉంది కదా! దానికి దొరుకుతుంది అని అనుకుని ఉంటే, ఈ 'ధర్మో రక్షతి రక్షితః' ఆ సాంగ్ వింటే దాంట్లో పంచభూతాలు పెట్టి ఎంతో చక్కగా రాశారు. హి ఈస్ నాట్ హియర్ బట్ వి ఆర్ ఆల్ ఫాన్స్ ఆఫ్ చంద్రబోస్ గారు అండ్ ఇట్స్ జస్ట్ ఫంటాస్టిక్. నాకేమో అది అవార్డ్ అనే అనిపిస్తుంది. రివార్డ్ ఆల్రెడీ ఇలాంటి మూవీలో అవకాశం ఇచ్చి రివార్డ్ ఆల్రెడీ ప్రొడ్యూసర్ గారు ఇచ్చేసారు. కానీ అవార్డ్‌లు కూడా రాపోతున్నాయి. అది డైరెక్టర్ వల్ల రాపోతున్నాయి. నాట్ ఓన్లీ ద డైరెక్టర్, ద టీమ్. సుమన్ గారు విత్ సుమన్ గారు I had zero combination in this మూవీ. జీరో కాంబినేషన్. బట్ మూవీ చూస్తే ఇప్పుడు నాకు సుమన్ గారంటే ఐ హావ్ డన్ మూవీస్ విత్ హిమ్. ఐ've డన్ యాస్ హిస్ పెయిర్ ఆల్సో అండ్ ఐ హావ్ డన్ ఇన్ అన్నమయ్య ఆల్సో. ఎప్పుడే అందరికి ఇప్పుడు వెంకటేశ్వర స్వామి అంటే ముందు ఎవరెవరు ఉన్నారో పెద్దవాళ్ళు ఉన్నారో, కానీ ఇప్పుడు ఉన్న అందరికి వెంకటేశ్వర స్వామి అంటే ప్రత్యక్షంగా మనం గుండెల్లో కనిపిస్తున్నారు అనంటే అది సుమన్ గారే. సో, అందరూ కోరుకునే వరాలు ప్రసాదించే ఒక రోల్‌లో చూసి, అది నాకు ఫిక్స్ అయింది. ఆ తర్వాత యాక్షన్ హీరోగా ఆయనతో నేను ఒక మూవీ చేశాను. అప్పుడు ఆ మూవీ కూడా నా మైండ్‌లో ఉంది. కానీ, ఆ 2 కాక ఒక హెల్ప్‌లెస్ సామాన్యుడుగా,
ఒక సామాన్యుడు ఇఫ్ హి ఫిక్సెస్ హిస్ మైండ్ తలుచుకుంటే ఏ ఒక సక్సెస్ అయినా హి కెన్ మేక్ ఇట్ హ్యాపెన్ అని ఒక పేదవాళ్ళుగా, సామాన్యులుగా చేసి దాంట్లో ఆ ఫేస్ కంప్లీట్ డిఫరెన్స్. నాట్ సర్ప్రైజింగ్. ఇట్స్ నాట్ సర్ప్రైజింగ్ ఫర్ ఎనీవన్. బట్ ఫర్ మీ టుడే ఐ కీప్ టెల్లింగ్ యూ దట్ రైట్. ఆ కళ్ళు చూస్తే ఆ హెల్ప్‌లెస్‌నెస్, ఒక చేతకానితనం నుంచి ఒక సూపర్ హీరోగా ఈ మూవీలో అవుతారు. అది మీరు మూవీ చూస్తే మీకు తెలిసిపోతుంది. దానికి ఇక్కడ లేని ఇద్దరు గురించి కూడా చెప్పాలి గదా! సాయి కుమార్ గారు అండ్ వరుణ్ సందేశ్ గారు. ఆ లాస్ట్ ఎండ్ క్రెడిట్ ముందు వచ్చే సీక్వెన్స్ వచ్చి వాళ్ళ మీద ఉంటుంది. అండ్ దట్స్ అ హైలైట్ సీక్వెన్స్ అన్నమాట. అండ్ దెన్ ఆఫ్ కోర్స్ వితిక ఇక్కడ నల్ల సారీలో వచ్చింది. ఆ నల్ల సారీలో చాలా హాట్ గా వచ్చింది ఇక్కడ. వచ్చారు. సో ఇలా హాట్ సారీలో నల్లగా వచ్చింది కదా! కానీ ఆన్ స్క్రీన్ ఒక దేర్ ఇస్ వన్ లుక్ ఫర్ హర్. ఆ నల్ల సారీలో హాట్ కాదు, సెట్టింగ్ ది ఎంటైర్ స్క్రీన్ ఆన్ ఫైర్, సెట్టింగ్ అవర్ audience also on fire. So she is fire in the movie. Very well done. Congratulations. Our hero very cute. Baby face unna chala very difficult role. And then there is one sequence in the movie. I'm like spoilers అత్తాయి ఇవ్వకుండా చెప్పాలంటే అబ్బా దాని గురించి నేను మాట్లాడకపోతే బెటర్ ఏమో. రియల్లీ అంటే ఫస్ట్ మూవీ లాగా ఎవరికి లేదండి. ఫస్ట్ మూవీ లాగా మహావీర్ గారికి కూడా లేదు. ఇన్క్రెడిబుల్ మ్యూజిక్. నేను ఆ ధర్మో రక్షతి రక్షిత అది నాకు మైండ్ లో లూప్ లోనే అది పడతా ఉంది. వెన్ ఐఎమ్ కమింగ్ ఎనీవేర్ గోయింగ్ ఎనీవేర్ ఆ సాంగ్ నాకు మైండ్ లోనే ఉంది. ఇట్ ఈస్ గోయింగ్ టు బికమ్ అ జెన్జీ యాంథమ్ అవుతుంది అది 100% ఫర్ ద నెక్స్ట్. అది ఇంకొక మాట 100% చెప్పాలి. మ్యామ్ కాదు, ఇప్పటి వరకు మాకు టాలీవుడ్ లో ఓన్లీ చిరు లీక్సే ఫేమస్. ఇంకా నుంచి కస్తూరి లీక్స్ కూడా ఫేమస్. తెలుస్తుంది. యాక్చువల్లీ ఇంకో లీక్ నేను కాదు లీక్స్, యాక్చువల్లీ డైరెక్టర్ గారి లీక్స్, ప్రభా లీక్స్. ఎందుకంటే ఈ మూవీ అయితే వి స్టార్టెడ్ ఇన్ ఆల్మోస్ట్ ఎండ్ ఆఫ్ 24. అప్పుడు ఆయన అనుకున్న విషయాలు, అప్పుడు ఆయన వెల్లితీర మీద తీసుకొచ్చిన విషయాలు ఇప్పుడు నిజంగానే నిజాయితీలే మనం చూసాము. హీఈస్ టాకింగ్ అబౌట్ సర్టన్ థింగ్స్, డీప్ స్టేట్, తర్వాత ఎలా కాలేజెస్ లో హై డ్రగ్స్ ఆర్ బీయింగ్ బిగ్గెస్ట్ ప్రాబ్లం, ఇలాంటి విషయాలు. ఇన్ఫాక్ట్ జంతర్ మంతర్ విషయాలు అంతా ఆల్రెడీ పిక్చర్ లో పెట్టేశారు. 2 years దీర్ఘదర్శి మీరు. అవును. వెంకట్ గారు చాలా థ్యాంక్స్. ఈ పిక్చర్ లో అయితే నన్ను అందంగా చూపలేదు చాలా. బట్ థ్యాంక్ యూ వెరీ మచ్ శివ. యూ ఆర్ ఆల్రెడీ స్టార్ మెటీరియల్. You're coming up. Best wishes to everyone. అందరికి శ్రావంతి, you're looking very pretty. And మీరందరూ ప్లీజ్ ఇలాంటి చిన్న మూవీస్ కి మీరే కదా, యూ హ్యావ్ టు సపోర్ట్ ఇస్ కంప్లీట్లీ. September 4 ద తెలుగు ప్రేక్షకులు ఈ మూవీని చూస్తారు, కానీ దాని ముందు మీరు చూసేస్తారు, సపోర్ట్ చేసేస్తారు అనే నమ్మకంతో. థ్యాంక్ యూ.